రేవంత్ సర్కారుపై తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాలు భగ్గుమంది. ఆదివాసీ గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. చేవెళ్ల డిక్లరేషన్లో ఎస్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అంతా అబద్ధమని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి అరవింద్ అందిస్తారు. ఎన్నికల వేళలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో చేవెళ్ల డిక్లరేషన్కు ఎస్టీలకు మద్దతుగా పలికిందో నేడు ఇప్పుడు ఆ చేవెళ్ల డిక్లరేషన్ గాలి కొదిలేసింది. ఎస్టీ సమస్యలు పట్టించుకోలేకపోతుంది. ఈ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఈ రోజు వాళ్ళ సమస్యలన్నిటిపైన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన దానిపైన ఇందిరాగాంధీ విగ్రహానికి మెమోరాండం ఇచ్చడానికి వచ్చారు. ఒకసారి వారు మనతో ఉన్నారు. పూర్తిగా అసలు దేనికి ఎందుకు వచ్చారు, వాళ్ళ కారణాలు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని మనం అడిగి తెలుసుకుందాం. అసలు మీరు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటిది? ప్రధాన కారణం 2023 ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, వీరితో పాటు జాతీయ నాయకులు అనేక మంది మరి ఎన్నికల్లో ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ఇవాళ ఎస్టీలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, నమ్మబలికేటువంటి హామీలు ఇచ్చి ఎస్టీ జనానికి అంటే ఆదివాసీ గిరిజనులందరినీ కూడా మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఇచ్చినటువంటి హామీల్ని స్వయంగా వాళ్ళ జాతీయ అధ్యక్షుడే మీరు గనక మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే వచ్చే సంవత్సరం లోపు మొదటి క్యాబినెట్లోనే మీకు ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీలన్నింటినీ అమలు చేసి చూపిస్తామని ఇందిరమ్మ రాజ్యం, ఇంటింట సౌభాగ్యం అనేటువంటి పేరుతో ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ని, ఆదివాసులందరినీ మోసం చేశారు. ఇందిరాగాంధీ గారికి మొరపెట్టుకుంటున్నాం, అమ్మా తెలంగాణలో మీ పేరు చెప్పి ఇందిరమ్మ అభయహస్తం, కాంగ్రెస్ అభయహస్తం అనేటువంటి పేరుతో, ఇంటింట సౌభాగ్యం అనేటువంటి పేరుతో ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని మరి ఇక్కడ అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పాలకులు ఇప్పటి వరకు మరి వాళ్ళ సమస్యల మీద పరిష్కారం చేసేటువంటి పరిస్థితి కాదు కదా, కనీసం ఆలోచించేటువంటి పరిస్థితి లేదు అని ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 5 ఐటీడీఏలు పెడతా అని హామీ ఇచ్చింది ఆనాడు మేనిఫెస్టోలో. ఇప్పుడు ఆ ఐటీడీఏలు ఎందుకు పెట్టలేకపోతున్నారు ప్రభుత్వం? అక్షరాల కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనమే ఐటీడీఏలు ఏర్పాటు చేయకుండా ఉండడానికి కారణం. వాళ్లకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి 4 ఐటీడీఏలే అమలు చేయడంలోనే అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు ఉన్నాయి. కానీ జనాన్ని మభ్యపెట్టడానికి, ఆదివాసుల్ని, గిరిజనుల్ని మోసం చేయడానికి ఈ 5 మైదాన ప్రాంత ఐటీడీఏలు అనేటువంటి ఎజెండాలో పెట్టి మోసం చేయడం తప్ప, ఇది వాళ్ళ యొక్క నిర్లక్ష్యం తప్ప, ఈ తెగల మీద, ఈ జాతుల పట్ల వాళ్లకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది ఇవాళ ఆచరణలో కనిపిస్తుంది. కాబట్టే మేము ఇందిరాగాంధీకి ఇవన్నీ కూడా మొరపెట్టుకోవడానికి వచ్చాం. ఏదైతే కేసీఆర్ గారు ప్రధానంగా తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దారు, అదే గ్రామ పంచాయతీలకు కనీసం సంవత్సరానికి 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్గా మేనిఫెస్టోలో తెలిపారు. మరి అవి ఇప్పటి వరకు వచ్చాయా? మేము అధికారంలోకి వస్తే ప్రతి తండా, గ్రామ పంచాయతీ గూడాలన్నిటికీ సంవత్సరానికి 25 లక్షల చొప్పున అభివృద్ధి నిధులు కేటాయిస్తామని మభ్యపెట్టడం వల్లనే ఇవాళ ఈ ఆదివాసీ గిరిజనులందరూ ఓటుగా ఉపయోగపడ్డారు. ఏదైతే ఎస్టీలకు 6 లక్షలు ఇంటి స్థలం ఇచ్చి మరియు ఇల్లు నిర్మాణానికి 6 లక్షలు ఇస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ అని ఒక గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి ఇంతవరకు మీకు వచ్చాయా? భూమి ఉన్నా లేకపోయినా ఉన్న వాళ్లకు 6 లక్షలు ఇస్తాము, లేనోళ్లకు ల్యాండ్ ఇస్తాము, అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి 6 లక్షలు ఇస్తామని చెప్పేసి స్పష్టంగా హామీ ఇచ్చారు. ఏదైతే ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని మన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాట చెప్పారు. 12% రిజర్వేషన్ ఇంతవరకు వచ్చిందా, లేకపోతే రాలేదా? కేవలం గొప్పలు చెప్పుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడానికే ఇలాంటి హామీలు ఇచ్చిందా? ఇప్పుడు మీరు అన్నది కూడా 100% వాస్తవం. ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాల్లో ఈ ప్రభుత్వం పోటీకి వచ్చి హామీలు ఇచ్చి అదే మన డిక్లరేషన్లో కూడా పొందుపరిచినటువంటి వాస్తవాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అది 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఆదివాసీ గిరిజనులను, జాతులు మొత్తం నమ్మించిండ్రు. ఆ నమ్మిన ప్రకారం కూడా ఈ ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకుంటలేదు. అందుకోసమే మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాను, అడుగుతా ఉన్నాం. అదే ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు కదా, మరి సౌభాగ్యం అంటున్నారు కదా, మరి ఇందిరమ్మ పేరు పెట్టుకొని ఇందిరమ్మ పేరు మీద ప్రభుత్వం పాలన చేసుకుంటూ మా అటువంటి గిరిజన ఆదివాసీ బిడ్డలకి హామీలు ఇచ్చి ఎందుకు మీరు నీరు గడుస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు ఇచ్చినాం అంటున్నా నేను. ప్రధానంగా ఎన్నికల సమయంలో ఎస్టీ మహిళలకు 18 సంవత్సరాల నిండిన విద్యార్థులందరికీ స్కూటీలు ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మేనిఫెస్టోలో చెప్పింది. అది ఇంతవరకు ఎన్ని ఇచ్చారు, ఒకవేళ ఇచ్చారా లేదా? ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇవన్నీ నామమాత్రంగానే మాట్లాడి మోసం చేసి
ప్రభుత్వం వచ్చినటువంటి వాస్తవాన్ని కనబడతా ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ. దయచేసి ఆదివాసీ గిరిజనులము జాతులము తెలంగాణ వ్యాప్తంగా కొట్టు మిట్టాడుతున్నాం. విద్యా ఉద్యోగ ఉప రంగాలు వెనుకబడి ఉన్నాం. గూడాలలో ఇల్లు లేవు, నీరు లేవు, కరెంట్ లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఉన్న హామీలు కూడా మాకు ఇస్తలేరు. ఉన్న బడ్జెట్ మీరు ప్రవేశపెట్టిరు, ఎవరికి ఇస్తారు పైసలు? కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా అన్న ముఖ్యమంత్రి కేవలం అది మాటల వరకే పరిమితమైందా, లేకపోతే ఏర్పాటు చేస్తా అని ఇప్పటికి కూడా హామీ ఇస్తున్నారా? గత ప్రభుత్వము గౌరవ శ్రీ కేసీఆర్ గారు ఇదే ప్రత్యేక ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేయని చెప్పి మేము అడిగినప్పుడు, అలాగనే ఎస్టీ కార్పొరేషన్ నిధులు మొత్తం అవి నీరు గారుతున్న సందర్భంలో ఎవరి తెగ అభివృద్ధి కోసం మేము ఆ రోజు ఫైట్ చేసినాం. ఆ ఫైట్ చేయని సందర్భంగా పోరాట ప్రతిఫలంగా అప్పుడు కేసీఆర్ గారు ముందుకు వస్తే దాన్ని క్యాచ్ చేసుకొని ఇలా లంబడోళ్ళు, ఆదివాసులు, ఎరకలోళ్ళు వీళ్ళని వేరెందుకు చేయాలని చెప్పేసి ఈ 3 వర్గాలకి సపరేట్గా కార్పొరేట్ ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి మమ్మల్ని నమ్మించి ఇప్పుడు మాకు ఏది చేయకుండా మన నోట్లో మండిపోతున్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కేవలం ఎస్టీల మేనిఫెస్టో కోసమే ఈ పరిస్థితి జరిగింది. కేవలం ఎస్టీలను మోసం చేయడానికే, వాళ్ళు అధికారంలోకి రావడానికే వాళ్ళకు ఏదైతే డిక్లరేషన్స్ అని పేరు చెప్పి, కార్పొరేషన్ అని పేరు చెప్పి ఇప్పటివరకు ఏది కూడా నెరవేర్చలేకపోతున్నారు. తక్షణమే వెంటనే ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి. మాకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పడాలి. ఏదైతే మహిళలకు 18 సంవత్సరాలు నిండిన వారికి స్కూటీలు ఇస్తా అన్నారు, అవి కూడా వెంటనే ఇవ్వాలి. ధూపదీప నైవేద్యం కింద గిరిజనులకు 6,000 ఇస్తా అన్నారు, అది కూడా వెంటనే అమలు చేయాలని గిరిజన సంఘం నేతలు ఐక్యవేదిక ఇక్కడ ఇందిరాగాంధీ విగ్రహానికి రిఫరెండం మెమోరాండం లాంటిది ఇవ్వడానికి వచ్చారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.